రైట్. ఇక కేసీఆర్ తాను దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అన్నటువంటి వ్యాఖ్య, అలాంటి కామెంట్స్ నిజంగానే షేక్ చేస్తూ ఉన్నాయా? మరి మిగతా పార్టీలో ఈరోజు జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశాలపై ఎలాంటి చర్చ నడుస్తోంది? ఆయా పార్టీలు ఏ రకంగా ఈ సమావేశాన్ని చూస్తున్నారు? దీనిపైన ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు, అలాగే మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఉప లక్ష్మణ్ గారు, విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. రైట్. ఓకే, ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, నేను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పిన కేసీఆర్ నిజంగానే కొట్టడానికి రంగంలోకి దిగారు. ఈరోజు ఆయన ఎంట్రీతో పార్టీలో అయితే జోష్ మొదలైంది. మరి మిగతా పార్టీలో మీ పార్టీలో అలాగే బీజేపీలో ఏ రకంగా ఉన్నాయి? అంటే కేసీఆర్ ఎంట్రీతో ఒక రకమైనటువంటి భయం కానీ లేకపోతే బెరుకు కానీ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రజానికానికి, రోజా గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు కూడా. మరి కేసీఆర్ కొడితే మామూలు ఉండదని అంటున్నారండి. అసలు కేసీఆర్ కొట్టలేడు, చాలా స్పష్టంగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేసీఆర్ గారు ఇంతవరకు కూడా కారు సారు పరారు అన్నట్టు ఉంది. మీరు మర్చిపోయి కారు సారు సక్కర్ అని పెట్టారు. రోజా గారు అది కారు సారు పరారు అయిపోయింది. ఇవాళ అసెంబ్లీలో మరి ఓడిపోయిన తర్వాత ప్రజలు మొత్తం కర్రు కాల్చి వాద పెట్టారు. పార్లమెంట్కి వచ్చే వరకే మళ్ళీ బయటకు వచ్చారు. అప్పటిదాకా కేసీఆర్ గారు ఎక్కడ కనపడలేదు, అందరం చూసాం మనం. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి 4 అవాకులు చవాకులు పేలారు, కథ మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు 7 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రగతి భవన్కి వచ్చారు. మరి ఆయన కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కార్యకర్తలకు కనిపించడు, ప్రజలకు అందుబాటులో ఉండడు. ఇక చూస్తేనేమో అసెంబ్లీకి అసలే రాడు. మరి అదే ఆయన పరిస్థితి. మరి కేసీఆర్ గారు వాళ్ళ పార్టీని ఇప్పుడు గుర్తొచ్చింది, పార్టీకి దిశానిర్దేశం చేయాలనే విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకంటే అధికారానికి దూరం అయ్యారు కాబట్టి. ఇలా ప్రజల యొక్క సొమ్ముతోటి ఒక ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ మరి ఏ రోజు కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా ప్రభుత్వం ఆయనకు ఒక ప్రతిపక్ష హోదా కట్టబెట్టినప్పుడు ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించి మన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలలో పోరాడాల్సిన బాధ్యత కేసీఆర్ గారు. ఈ రోజు కూడా ఆయన బయటకు వచ్చిన సందర్భం ఎక్కడా లేదు, మనం చూసాం చాలా స్పష్టంగా. ఇప్పుడు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కి వస్తుంటే దీనికి బీఆర్ఎస్ నాయకులు అయితే కార్యకర్తలు ఏదో ట్రంపే తెలంగాణ భవన్కి వస్తున్నారన్న టైప్ లో ఒక బూమ్రాంగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ పాపులారిటీ చేస్తున్నారు. అది దీని యొక్క వాళ్ళ రాజకీయ దౌర్భాగ్యం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా కేసీఆర్ గారు, రోజా గారు, కేసీఆర్ గారు వాళ్ళ ఆఫీస్కి వస్తే కూడా పెద్ద వింత నాకేం అర్థం కాలేదు. మరి నేను ఎన్ఎస్సీ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, లీగల్ సెల్ నుంచి నేను మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నా. నేను దాదాపు 32 years నుంచి. మరి ఇది ఎట్లా లెక్కో నాకు అర్థం కాలేదు. అంటే కేసీఆర్ కనబడట్లేదని మీరే అంటారు, కేసీఆర్ ఎక్కడ యాక్టివ్ గా లేరని మీరే అంటారు. ఆయన జనాల్లోకి వస్తే మళ్ళీ జనాల్లోకి రావడం కూడా పెద్ద వింతేనా అంటారు? వింతే కదా. మరి ఇప్పుడు అసెంబ్లీకి రావాలి కదా. 7 నెలలకా మేడం వచ్చేది? 7 నెలలకు అది కూడా వాళ్ళ పార్టీలో గుర్తొచ్చారు, అధికారం గుర్తొచ్చింది తప్ప ప్రజలు గుర్తురాలే, ప్రజా సమస్యలు గుర్తురాలేదు. మళ్ళీ పోరాటం చేయాలంటే ఎందుకు పోరాటం చేయాలి? ఈ పోరాటాలు ఆరాటాలు ఎవరి మీద? అధికారం కోసం పోరాటాలు ఆరాటాలు తప్ప ఎక్కడా లేదా ఆయన. మనం చాలా స్పష్టంగా రాజకీయ గమనించండి. మరి వాళ్ళు ఏమంటారంటే హరీష్ రావు గారికి సంస్థాగత ఎన్నికలు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను గమనించాను టీవీలలో. మరి ఆమె కవిత గారికి ఏమో జాగృతి చూసుకుంటుందట, కేటీఆర్ గారు చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మన ఆయన బీసీలకు, మహిళలకు ఏం ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే మళ్ళీ కుటుంబం తప్ప బయట వాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు అనుబంధ సంఘాలు అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు గుర్తొచ్చిన కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వాళ్ళకి ఇన్నాళ్ళు అసలు మర్చిపోయారు. అధికారానికి దూరం అయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు పబ్లిక్ గుర్తొచ్చింది. అది కూడా అధికారం కోసమే, ప్రజల సమస్యలు ఎక్కడా గుర్తురాలే. కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి తప్ప వాళ్ళు నిర్ణయాత్మక పాత్ర పోషించగా రోజా గారు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇది రాజ ప్రధానికని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి స్కీములు అమలు చేయలేదని ఒక గొడవ తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న క్రమంలో ఉన్నటువంటి స్కీములు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో 7,11,000 కోట్ల పైచులు కప్పు చేసి ఇలా రాష్ట్రాన్ని దివాలా తీసిపోయారు. ఇలా అందరూ తెలుసు ఆ విషయాన్ని. ఇవాళ మేము వచ్చిన తర్వాత మీరు ఒక్కటి గమనించండి, రాజకీయ ప్రధానికని కూడా ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము. మేము లాయర్లమైనా ఇంత రాజకీయాల అనుభవం ఉన్నా కానీ మాకు ఇప్పుడు కూడా ఎవరైనా జీవో చూద్దామన్నా కూడా దొరికేది కాదు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో గుప్తంగా, సీక్రెట్ గా వాళ్ళకే తెలిసింది, బయట కోరిక అర్థమే కాదు. ఇవాళ అప్పులు కానీ, ఆస్తులు కానీ, ఏ ఇన్కమ్ ఎంత, ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైనే పెడుతున్నారు. మరి ఇవాళ మనందరం కూడా చాలా స్పష్టంగా గమనించున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మన అధికారం దూరం అయిన తర్వాత ఇక రాదేమో ఇక భవిష్యత్తులో. ఎందుకంటే ఎమ్మెల్యే కానీ ఎంపీకి గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ముఖం చాటేశారు. ఇలా బీసీలకు వాళ్ళకు ఉన్నటువంటి స్టాండ్ ఏందో తెలియజేయరు ఆయన. బీసీ నినాదం విధానం ఏందో చాలా మరి మేము చాలా స్పష్టంగా చెప్పాం. 42% ఇస్తా ఉన్నాం. అవసరంతో రేవంత్ రెడ్డి గారు కానీ, మా మహేష్ అన్న కానీ ఒక అడుగు ముందుకేసి కూడా ఒకవేళ రాజ్యాంగం వల్ల ఇబ్బంది వచ్చినా కూడా మా పార్టీ కూడా 42% ఎక్కుదని చెప్పారు. మరి వాళ్ళ బీజేపీ వారు కానీ, బీఆర్ఎస్ గారు కానీ ఎక్కడ కూడా ఒక మాట లేదు.
ఇవాళ సాక్షాత్తు ఆది నాయకులు మరి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒక్క మాట కూడా అనలేదే. ఇవాళ సంస్థాగత ఎన్నికలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి ఇన్ఛార్జీలని ఒక బీసీని కూడా నియమించలేదే. అంటే ఓట్లు సీట్ల కోసం బీసీలు కావాలి, బడుగు బలైన వర్గాలు కావాలి, మహిళలు కావాలి, మైనారిటీలు కావాలి. పదవులు వచ్చే వరకు వాళ్ళ కుటుంబానికే పదవులు. ఈ ప్రాంతీయ పార్టీలో మరీ దౌర్భాగ్యం వీళ్ళ పార్టీలు ఎక్కడ కూడా ఆ దౌర్భాగ్యం చూడలేదు. మీరు చూడండి, ఇవాళ స్పష్టంగా చూసాం మనం. ఇవాళ మీరు అందరూ కూడా గమనించారు. ఇలా మధ్యాహ్నం నుంచి వీడియోలలో టీవీలలో చూసాం మనం. కేటీఆర్ గారికి ఒక ఇన్ఛార్జ్, జాగృతం కవిత గారికి, హరీష్ రావుకు సంస్థాగత ఎన్నికల మెంబర్ చేర్చే కార్యక్రమం. ఇంకేముందండి దీంట్లో? అంటే ఎవరి కోసం వీళ్ళ బాధ, వీళ్ళ తప్పన? అధికారం లేకుంటే వీళ్ళు ఉండలేరా? ఉంటే కుర్చీలు ఉండాలా, కేసీఆర్ గారు లేకపోతే ఫామ్ హౌజులే ఉండాలా? అంత పెద్ద నిర్ణయాత్మక పాత్ర పోషించలేరా? ప్రతిపక్షం ఒక 5 ఏళ్ళు ఆగలేరా? ప్రజలు ఇచ్చిన మాండేటరీ కాదండి ఇది. ప్రజల తీర్పుని గౌరవం లేదా? ఆయన చెప్పాలి, రావాలి. ఇదే కేసీఆర్ మీరు అధికారంలోకి రాగానే వెంటనే ఒక విషయం చెప్పారు. అంటే కుషన్ పీరియడ్ కొంత ఇస్తాను, ఇచ్చిన తర్వాత నేను రంగంలోకి దిగి ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి పోరాడతాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ టైం వచ్చింది, అందుకే ఆయన వచ్చారేమో. ఏం టైము మేడం? 15 సంవత్సరాల తర్వాత టైం వస్తుందా? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలన, అప్పుడేమో ఫామ్ హౌస్ పాలన, ఇప్పుడేమో ఫామ్ హౌస్ నివాసం. అంతేకాదు ఎక్కడన్నా ఇలా ఆఫీసులోకి వచ్చి తెలంగాణ భవన్కి 7 నెలల తర్వాత వచ్చారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు మరి అసెంబ్లీ రావడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో మీరు ఇప్పటి నుంచి మళ్ళీ ఒక కౌంట్ డౌన్ మళ్ళీ లెక్కేయాలి. అంటే ఏమి ఇంత దౌర్భాగ్యం ఏంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి? రైట్ శ్రీనివాస్ గారు.